హైలైట్ కదా అసలు. ఈ ప్లేస్ మొత్తం కూడా నైట్ అయితే చాలు నిండిపోతుందంట రోజు డైలీ. టైం వచ్చేసి సాయంత్రం 5:30 గంటలకు స్టార్ట్ అవుతుంది కరెక్ట్గా దీపోత్సవం అనమాట. అక్కడి నుంచి కార్యక్రమాలు ఉంటాయి, దీంట్లో చాలా కార్యక్రమాలు ఉంటాయి. హైలైట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళు ఇక్కడ క్రియేట్ చేయడం కానీ అవి కానీ వాళ్ళ పేషెన్సీని మెచ్చుకోవచ్చు. వాళ్ళ క్రియేటివిటీ కానీ అన్నీ యూజ్ చేసుకొని చేశారనమాట. మంచిగా అనిపించింది నాకు. అండ్ ఇక్కడ చాలా చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. ఆడ డిజైన్స్ కానీ అవి కానీ. వాళ్ళు ఇంకొకటి ఇవి కూడా వేసారు, అది మొత్తం పూలతోని నందీశ్వరిని తయారు చేశారు. ఎలా ఉంది అసలు, హైలైట్ కదా. ప్రతి ఒక్కటి నాకు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. మనం కొన్ని దేవాలయాల్లో ఇలాంటివి చూస్తాం, అన్ని ప్లేస్లలో చూడం కదా. బట్ ఇక్కడ ఏంటంటే అన్నీ ఒక దగ్గరే ఉన్నాయన్నమాట. చూడడానికి చాలా అంటే చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్గా అనిపించింది నాకు. మ్యాక్సిమం బాగా టెంపుల్స్ని లైక్ చేసే వాళ్ళు ఈ ప్లేస్ని చూస్తే కనుక మేబీ అట్రాక్ట్ అయిపోతారు ఈజీగా. మనం గుడిలోకి ఎంటర్ అయితే ఏ ఫీలింగ్ అనిపిస్తుందో ఎగ్జాక్ట్లీ అదే మనకి ఎక్స్పీరియన్స్ ఇస్తారనమాట వీళ్ళు. ప్రతి ఒక్కటి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఈ విగ్రహాలు చూడండి ఎలా ఉన్నాయో. అసలు ఎక్కడి నుంచి దొరుకుతాయండి వీళ్ళకి ఇన్ని విగ్రహాలు అసలు. ఆ విగ్రహాలు కానీ అవి కానీ ప్రతి ఒక్కటి మెటలే, అన్నీ మెటలే. మస్తు అనిపించింది నాకు ప్రతి మూమెంట్. గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకైతే ఇది. మీరు ఒకవేళ విజిట్ కావాలంటే ఇంకా టైం ఉంది. యాక్చువల్లీ నవంబర్ 9 నుంచి 25 వరకు జరుగుతుంది అనమాట. వేదిక వచ్చేసి ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్లో జరుగుతుంది ఇది ఈవెంట్ సాయంత్రం 5:30కి స్టార్ట్ అవుతుంది. పాసులు ఉంటే కనుక బెటర్, మీకు మేబీ ముందు కూర్చునే ఛాన్స్ వస్తుంది. ఒకవేళ పాసులు లేకపోతే మీరు కంపల్సరీ బ్యాక్ సైడ్ నుంచి చూడాల్సిందే. ఒకవేళ దగ్గర నుంచి చూడాలనుకుంటే కనుక పాసులు ఉండాలి. దీంట్లో కూడా విఐపి పాసులు అని ఉంటాయి. అవి ఒకవేళ అంటే తెలిసిన వాళ్ళు ఉంటే మాకు దొరుకుతాయి, తెలియకపోతే కొనాల్సిన అవసరం లేదు. ఈ పాసులన్నీ కూడా దొరికాయి. బట్ ఏంటంటే తెలిసిన వాళ్ళు ఉంటే మనకి ఈజీ అవుతుంది. కొనే పాసులు కావు, ఇవన్నీ ఇస్తారు అంతే, జస్ట్ అలా మనకి.